సినోవియల్ సార్కోమా అని ఒక అగ్రెసివ్ క్యాన్సర్. మా వారు గవర్నమెంట్ టీచర్, హెడ్ మాస్టర్ అని చెప్పింది నా భార్య. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్లో భాగంగా నా స్వరపేటిక వోకల్ కార్డ్స్ పోతాయని, అలాగే నా పెరెంజల్ వాల్ కూడా పాడవుతుందని, పర్మనెంట్గా ఇక్కడి నుంచే మీరు గాలి పీల్చుకోవాలని నాకు డాక్టర్స్ చెప్పడం జరిగింది. మేము చాలా కంగారు పడ్డాం, చాలా బాధపడ్డాం. నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు కోయంబత్తూరు బెతెస్దాకు వెళ్ళాం. వచ్చారు, నేను అటెండ్ అయ్యాను. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినటువంటి ఆత్మీయులు, దైవజనులు అయ్యగారు నో మోర్ క్యాన్సర్ అనేటువంటి ఒక ప్రవచనం చెప్పారు నాకు. నో మోర్ క్యాన్సర్ అని జూలై 13 చెప్పిన తర్వాత మరలా పెట్ స్కాన్ 2025లో నాకు చేశారు. దేర్ ఇస్ నో ఆబ్వియస్ మాస్ ఐడెంటిఫైడ్ ఇన్ హోల్ బాడీ అనేటువంటి విషయాన్ని పెట్ స్కాన్లో ఐడెంటిఫై చేశారు. ఇది కేవలం దేవుని చేసిన కార్యం. అపోస్తున్నటువంటి పాల్ దినకరణ గారు మా కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. దేవుడు చేసినటువంటి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు. Thank the Lord for this miracle. ఈ అద్భుతం కొరకై మనం దేవునికి వందనాలు చెప్దామా అండి? How much God has loved them. దేవుడు ఎంతగా వారిని ప్రేమించారో కదా. No more cancer. ఇక క్యాన్సరే లేదండి. God has given them life. దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చాడు. God can do it for this family. దేవుడి కుటుంబానికి చేసినట్లయితే Can He not do it for you? ఆయన మరి మీ కోసం చేయరా?